హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు డిసెంబర్ నెలలో ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకండి. మీ జీవితం నరకం అవుతుంది. మరి ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది. మరి ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క జీవితం ప్రకారము కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వడం వల్ల మీరు కొన్ని కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వస్తువులు ఎవరికి కూడా ఇవ్వకండి. మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయంపై పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాము. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, బంధాలకు అనుబంధాలకు కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుంభరాశి వారు వేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. వీళ్ళు ఎక్కువ వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తే ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోలేరు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహితులు వదిలిపెట్టే మనస్తత్వము అస్సలు కాదు. కొత్తవారు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహితులు బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే వ్యక్తులు మీ పక్కనే ఉంటారు. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువులో కావచ్చు, అటువంటి వ్యక్తి ఉన్నారు. తన మూలంగా ఇదివరకు చాలా కష్టాలు కూడా అనుభవించి ఉంటారు మీరు. కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసినట్లయితే కనుక వీరికి ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు, తప్పులు చేసి ఉంటారు. ఇప్పుడు మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం దగ్గర వచ్చింది. కానీ కుంభరాశి వారు డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే మీకు సంబంధించిన కొన్ని వస్తువులు ఎవరికి కూడా ఇవ్వకండి. మీరు బదులుగా కూడా తీసుకున్నా లేక దానంగా ఇవ్వటం వల్ల మీరు కొన్ని కష్టాలు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకం ప్రకారము కొన్ని వస్తువులు కూడా ఎవరికి ఇవ్వకూడదు. అవి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికి కూడా ఇవ్వకూడదు. అవి కనుక మీరు ఇచ్చారంటే కనుక కష్టాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించబడి కొన్ని సమయాల్లో ఆ వస్తువులు ఎవరికి బదులుగా లేదా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మీరు పత్రాన్ని మీరే కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. దీపం ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. మీరు రోజు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. కాబట్టి మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. దీపారాధన చేయడం వల్ల మీకు చాలా దైవానుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు ఉన్నతంలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కొన్ని వస్తువులు నిర్దేశించే సమయాల్లో ఎవరికి బదులుగా దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే దాన ధర్మాలు చేయటము చాలా మంచిదే, కానీ మనకున్న దానిలోనే దానం చేయాలి. ప్రత్యేకించబడి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలు నిర్దేశించిన సమయంలో మీరు ఎవరికి అస్సలు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువుని ఎవరికైనా దానంగా లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాతగా అయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వడం లాంటివి పనులు చేస్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ పక్కపక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువులను మరొకటి ఇంటి నుండి తెచ్చుకోవడము అలవాటుగా ఉంటుంది. ఇది తప్పు కాకపోయినప్పటికీ నిర్దేశించే సమయంలో కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటువంటి పీట కావచ్చు, కోల కావచ్చు, అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీఠం వాడుతూ ఉంటారు. అలాగే కోలను వాడుతారు. ఈ యొక్క పీట కానీ కోల కానీ ఎవరికి ఈ డిసెంబర్ మాసంలో బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని, పాతగా అయిపోయిందని
ఎవరికైనా దానంగా కానీ ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రము మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ మీ జాతకం ప్రకారము లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించాలి. చాలామంది కష్టాలు, బాధలు వచ్చినప్పుడు శని భగవానుని నిందిస్తూ ఉంటారు. కానీ శని భగవానుడి వల్ల మీకు మీ నెత్తి మీద కూర్చున్నాడని, శని దాపరించాడని శని భగవానుడిని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. కష్టాలన్నిటికీ కారణం శని భగవానుడని నిందిస్తారు. కాబట్టి మీరు ఈ పని అస్సలు చేయకూడదు. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు. కానీ మీకు కష్ట నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సరేనైతే శని భగవానుని కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన, శని స్తోత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఆవు నూనెతో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి బాధలు, దుఃఖాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి మీరు విముక్తులు చేయమని శని భగవానుని వేడుకోండి. మీ యొక్క ఇలా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థిక పురోగతి కోసము లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ విఘ్నేశ్వరుడు స్వామిని ఆరాధించడం, అలాగే మీ యొక్క లైఫ్లో మీరు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల, కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీరు కష్టాల ఊబిలో పడిపోయారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అయితే ముఖ్యంగా మూర్ఖంగా భావించే వ్యక్తులతో స్నేహం అస్సలు చేయకూడదు. తమదైన రైటు అని చెప్పే విషయాలు అది కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది వాదిస్తారు. అటువంటి మూర్ఖపు స్నేహితులను మీ జీవితంలో ఉంటే దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడూ కూడా మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మీ ఏ పని మొదలుపెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం వల్ల మీరు ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు. ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతూ ఉంటారు. మీకు వచ్చే పాజిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో మాత్రం ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారము వీరి యొక్క శనివారం రోజున ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, పదార్థాలు కానీ, లేకపోతే ఆహార పదార్థాలు, ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వడం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు.